ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. దేవుని కృప మీ అందరికీ తోడై ఉండునుగాక. శ్రీ సత్యదేవ మినిస్ట్రీస్ ఛానల్లో ప్రసారమవుతున్న విశ్వ విజ్ఞాన వేద పఠన కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి చూస్తున్నటువంటి ప్రేక్షకులకు, క్రీస్తునందు దాసుదాసులకు, సహోదరి సహోదరులకు, క్రీస్తునందు పిల్లలందరికీ మా నిండు మనసుతో స్వాగతము, ఘన స్వాగతం పలుకుతున్నాం. అనేక సంగతులు మర్మములు తెలుసుకొనుటకు, క్రీస్తు స్వరూపములు చెక్కబడుటకు, ఆయన రాకడకు సిద్ధపడుటకు ఈ పాటలను మీరందరూ తప్పక వినవలసిందిగా క్రీస్తు పేరిట వేడుకుంటున్నాను. ఎవరైనా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇతరులకు షేర్ చేయండి, మర్చిపోకండి, లైక్ కొట్టండి. మనము సమయం పోనీయక సద్వినియోగం చేసుకుందాం. వాక్య కాంతిలోనికి మనందరం ప్రయాణం చేద్దాం. నేటి మన ధ్యానము కొరకు ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 26వ వచనం మీద మనం దృష్టి నిలిపి ఈరోజు పాఠాన్ని మనం ధ్యానం చేసుకుందాం. కోపపడుడి గాని పాపము చేయకుడి, సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు, అపవాదికి చోటియకుడి. చాలా చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మా పరమ తండ్రి, ఈ అఖిలాండ కోటి బ్రహ్మాండాన్ని పరిపాలిస్తున్న ప్రజాపతి, సకలలోకపతి, మహాదేవ, మానవులను సకల విశ్వాన్ని రక్షించుటకు, మానవుల పాపము కొరకు, విశ్వశాంతి కొరకు మీరు లోకముల నరుడుగా అవతరించి మా కొరకు నీ ప్రాణాన్ని ధారపోసి 3వ దినమున తిరిగి లేచి, అయ్యా మీరు మాకు చేసిన ఈ గొప్ప మేలును బట్టి నీ కృతజ్ఞతలు తండ్రి. కృపారిశ్రమందు విజ్ఞాపన చేస్తున్న నీకు మరొకసారి స్తుతులు తండ్రి. ఈ విశ్వవిజ్ఞాన వేద పఠన అనే కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి ప్రతి హృదయంలో నీ ఆత్మకార్యం చేసి, ప్రతి ఇంట్లో ఈ పాఠాలను వింటున్న ప్రతి వారి జీవితంలో, కుటుంబంలో, వారి అయా ఆలోచనలో, తలంపుల్లో నీ మహిమ కార్యం జరిగించి ఆశీర్వదించి నీలో ఇంకా ఎదుగుటకు అందరికీ సహాయం చేయండి ప్రభువా. ఇంటున్న నీ బిడ్డలందరినీ స్వాధీనించుకొని నీ కృప మహిమగల్లాస్తాలతో ఈ కార్యక్రమాన్ని జరిగించమని మా రక్షకుడు ప్రభువైన యేసు నామములో ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. చదవబడిన లేఖన భాగములోని మాటలు మీకు కొన్ని తెలియపరచాలని, మీతో కొంత పంచుకోవాలని దేవుని ప్రేరేపణ చేత నేను ఈరోజు మీ ముందుకు వచ్చాను. ఎఫెసీ పత్రిక 4:26-27లో మనం ఏం చదువుకుంటున్నామంటే, సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. ఒకటి పాయింట్. రెండోది, అపవాదికి మీరు చోటు ఇవ్వకూడదు. ఈ రెండు మాటలకు సరిగ్గా పూర్తిగా అర్థము మనం భాష్యం చెప్పుకోవాలంటే ఇది అసలు తెగదు. అంత గొప్ప సందేశం తెగేది కాదు. కానీ పరిచయం కొరకు 2 మాటలు మాట్లాడదామని వచ్చిన. సూర్యునికి మానవుని కోపానికి ఏం సంబంధం? వీటి మధ్యలో సాతానుకి మానవుడు చోటియ్యడానికి కారణమేంటి? ఈ విశాలమైన భావాలు, విశాల సందేశాలు, యథార్థ బోధలు విశాల హృదయులకే జీర్ణమైతే అర్థమైతాయి. సంకుచిత హృదయులకు ఈ బైబిల్ అర్థం కాదు, దేవుడు అర్థం కాడు, ఆ దేవుని నిజమైన బోధకులు కూడా అసలే అర్థము కాదు. ఎందుచేతనంటే సంకుచిత హృదయులు ఎప్పుడు వాళ్ళు వారి పరిధి నుంచి బయటికి దాటరు. వాళ్ళ హృదయానికి కొన్ని ఆలోచనలకు, వాళ్ళ జీవితానికి కొన్ని బౌండరీలు వేసుకుంటారు, కొన్ని కంపౌండ్ వాల్స్ కట్టుకుంటారు. వాళ్ళు దాని పరిధి దాటి బయటికి వచ్చి చూడరు. వాళ్ళు అనుకున్న పరిధిలోనే, వాళ్ళు అనుకున్న తలంపుల్లోనే అవి అర్థం కావాలి. కానీ నా జ్ఞానమునకు, నా ఆలోచనకు మించింది ఏదైనా ఉన్నదేమో ఎతుకుదామని మాత్రము ఆలోచన రావు. ఆ రాని వారినే నేను సంకుచిత హృదయులని పిలుస్తున్నాను. ఈ సత్యము తెలియాలి. మానవుని మెదస్సుకు, జ్ఞానమునకు అందనటువంటి అగోచరుడైన, పరత్పరుడైన ఆ
కరుణా కటాక్షములు గల దేవుడు ఈ సంకుచిత మానవునికి హృదయానికి అర్థం కావాలంటే వాడు ఒక్క పని చేయాలి. ఏంటంటే, ప్రభువా నా హృదయము విశాలపరచుము, నా కనులు తెరువుము, నీ సత్యమును గ్రహించెదను అని దావీదులాగా ప్రార్థన చేయాలి. నా కనులు తెరువు, మరుగైన విషయాలు నేను చూస్తాను. నా హృదయము విశాలపరచుము, నీ గంభీర సత్యాలను నేను నేర్చుకుంటాను అని నీవు మనసు పూర్తిగా దేవుణ్ణి ఎప్పుడైతే అడుగుతావో, ఆ పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఆవరించి నీ సంకుచిత హృదయాన్ని తొలగించి నీ జ్ఞానమునకు మించిన ఆ మహోన్నత భావాలను నీ అంతరంగములోనికి తీసుకొస్తాడు. ఇది అసలు సత్యం. అందుకని మానవుని హృదయము దేవుణ్ణి ఎందుకు గ్రహించలేపుతుందంటే వాడు సంకుచిత హృదయుడు. విశాల మనస్సు కలిగిన వాడెప్పుడు సత్యాన్ని గ్రహించుటకు ఇంకా ముందుకు వెళ్తా ఉంటాడు, మెట్లు ఎక్కుతా ఉంటాడు జ్ఞానంలో. అందుకని ఈ సత్యము మనకు అర్థం కావాలంటే కొంచెం మనస్సు విశాలం చేసుకోవాలి. దానికి దేవుని సహాయం అడగాలి. స్నేహితులారా, క్రీస్తు ప్రభువు మనకు చేసిన బోధనలు అనేకమైన సత్యాలు మరి మన మధ్యలో సంచరిస్తున్నాయి. అనేక సేవకులు చెబుతున్నారు చాలామంది. అయినను ఈరోజు ఇంటర్నెట్ ద్వారా చాలా జ్ఞానం అందుబాటులోకి వచ్చినను మనుషులు భ్రష్ట మనసుకే వెళ్ళిపోతున్నారు ఎక్కువ మంది. కారణము, ఏ ఇంటర్నెట్ని దేవుడు వాడుకొని సత్యము పంపిస్తున్నాడో అదే ఇంటర్నెట్ని సాతాను వాడుకొని దేవుడు పంపుతున్న సత్యము కంటే 3 రెట్లు ఎక్కువ పాపమును పంపిస్తున్నాడు. పాప స్వభావాలు, పాప వీడియోలు, అనేకమైనటువంటి మనుషుల మనస్సు చంచలమైపోయి అసలు దైవం అనే దాని మీద మనస్సు లేకుండా చేసే అనేక భావాలను వాడు పంపిస్తున్నాడు. కానీ ఇలాంటి పోరాటంలో ఎవరైతే లోకము మీద మనసుంచక దేవుని మీద మనసుంచుతారో అట్టివారు ధన్యులు, రక్షింపబడతారు. మనము చాలా జాగ్రత్తగా ఆలోచించినట్లయితే, సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండనీయకుడి. సూర్యుడు అస్తమించే వరకు కోపపడితే పడ్డారులే. మానవుడు అన్నాక చిన్న చిన్న విషయాల్లో భర్త మీద భార్యకు, భార్య మీద భర్తకు, కొడుకు మీద తండ్రికి, తల్లి మీద బిడ్డకి, స్నేహితుల మీద, ఎవరి మీదనో ఏదో చిన్న మాట మీద మాట వచ్చినప్పుడు, బాగా ఇసుకు పుట్టినప్పుడు, లేకపోతే మనం చెప్పింది విననప్పుడు అస్తే వచ్చిందిలే కోపము. కానీ మీరు ఆ కోపం అనే దాంట్లో మీరు నివసించకండి. సూర్యుడు అస్తమించక ముందే మీరు దాని నుండి బయటికి రండి. ఒకవేళ అస్తమించేది వరకు ఆ కోపం ఉంచితే ఏమవుతుందో అనేది మనం చాలా జాగ్రత్తగా ఆలోచించినట్లయితే కదా, భక్తుల హృదయములో కోపము నిలిచి ఉంటే, సూర్యుడు అస్తమించిన తర్వాత కూడా ఉంటే ఏం జరుగుతుంది? ఒక్కసారి ఈ విషయాన్ని మీకు చెప్పి నేను ముగించేస్తా. సూర్యుడు ఉదయించినప్పుడేమో భూమి మీద వెలుతురు ప్రారంభమవుతుంది. సూర్యుడు అస్తమించినప్పుడేమో భూమి మీద చీకటి ప్రారంభమవుతుంది. ఇదైతే అందరికీ తెలిసిన విషయం. అయితే మనిషిని కోపానికి ఈ సూర్యుడు అస్తమించడానికి ఏంటి అంటే, అక్కడ చాలా పెద్ద పెను ప్రమాదము దాగి ఉన్నది. అందుకే ప్రభు హెచ్చరిక మాటగా అక్కడ రాయించాడు. ఈ దివ్య పలుకులు కొంచెము శ్రద్ధగా ఆలోచిస్తే అర్థమవుతుంది. ఎటు పోతున్న ఈ మాటల వైనము, ఎటు తీసుకెళ్తుంది దేవుని మాట మనల్ని. ఎవరైతే వాక్యానికి అంకితం అవుతారో అట్టి వారి చేయిని పట్టుకొని వాక్యము ఆ జ్ఞాన గనిలోనికి తీసుకెళ్తుంది, ఆ రతనాల గనిలోనికి తీసుకెళ్తుంది. అసలు నువ్వు ఇష్టపడాలి కదా, ఫస్ట్ పాయింట్. కానీ నాకు చాలా బాధ అనిపిస్తుంది, జ్ఞానమును మర్మములను ఇష్టపడే వాళ్ళు ఇప్పుడు లేరు.
100కి 10% మంది ఉన్నారేమనిపిస్తుంది. 90% వాళ్ళు పై భక్తి, ఎక్కువ వెయిట్ పడద్దు హృదయం మీద, ఎక్కువ డిప్రెషన్కి వెళ్ళొద్దు, వాక్యంలో ఎక్కువ ప్రార్థనకు డీపు కావద్దు. కన్నీళ్ళు వచ్చేటట్టు మనం ప్రార్థనకు అంత డీపుగా పోవాల్సిన అవసరం లేదు. అట్లా పైపైన మనము సాగితే బాగుంటుంది. ఎందుకంటే మరీ డీప్కి వెళితే మనము ఎంజాయ్ చేయలేము, కోరికలు తీర్చుకోలేము. ఈ లోకములో మనము ఉండి కూడా లేనులాగా ఒక బికారిగాలాగా బతకాల్సి వస్తుంది మరీ భక్తి చేస్తే. మరి వైరాగ్యము చెందుతుంది హృదయం, ఏ సంతోషం ఉండదు. ఎప్పటికీ ఎవరి కోసం ఏడ్చుకుంటుండాలి, ప్రార్థన చేసుకుంటుండాలి, అవసరం లేదు అనే భావాలు కలిగిన వాళ్ళు భూమి మీద చాలా ఎక్కువ శాతం మంది ఉన్నారు. సరే, వాళ్ళ కోసం మనము ప్రార్థన చేద్దాం, కానీ మనం ఏం చేయలేము, అంతా ప్రభు చూసుకుంటాం. కానీ పరలోకం పోవాలి, నాకు ప్రభు కావాలని ఆశ కలిగి ఎంతోమంది వారి ఆస్తులు, వారి భూములు, వారి సమస్తమును అమ్మి దేవుని ఖర్చు పెట్టిన ఆ పుణ్యమూర్తులు భూమి మీద కొంతమంది ఉన్నారు. నేను వాళ్ళ కోసం మాట్లాడతా, వాళ్ళ కోసం కొంత చెప్తా అని నేను ఆశ కలుగుతున్నా. ఎందుకు లేరు, ఉన్నారు. వాళ్ళు అవసరం వస్తే వారి ప్రాణమైన అమ్మి యేసయ్య కొరకు ఖర్చు పెట్టేంత ధైర్యశూరులు ఉన్నారు భూమి మీద. భక్తులు ఉన్నారండి. భక్తులే ఒకవేళ లేకపోతే ఈ భూమి ఒక్క క్షణం ఉండదు, మాడి మషైపోతుంది. లోతే నోవావే లేకపోతే భూమి మీద మనుషులు ఉండకనే పోవురు, మొత్తం స్మాష్. అలాగే భూమి మీద నీతిమంతులే లేకపోతే, ప్రార్థనాపరులే లేకపోతే, యేసయ్య కొరకు ప్రాణమైన పెట్టాలనుకునే వాళ్ళు నీ ధనములకేలి, నీ సంపాదనలకేలి కొంత భాగము దేవునికి ఇయ్యలేని ధైర్యము లేనివాడు నేను ప్రాణం పెడతాను దేవుని కొరకు అనేది అబద్ధము కదా. ధనము గొప్పనా, నీ భాగము గొప్పనా, మరి నీ ప్రాణము గొప్పనా అంటే ప్రాణమే చాలా గొప్పది. మరి చిన్నదే పెట్టలేకపోయినావు, పెద్దది ఎలా పెడతావు? ఇదొక్కసారి మనం ప్రశ్న వేసుకుంటే అప్పుడు అర్థమైతే దేవుని కోసం మనం ఏం చేస్తున్నాం. సో దేవుని కొరకు బ్రతికే వాళ్ళకి నేను ఒక చిన్న మర్మము, సత్యము నేర్పి ముగించేస్తాను. సూర్యుడు అస్తమించే వరకు ఒకవేళ భక్తులారా మీకు కోపం వస్తుంది. అప్పుడప్పుడు మీరు మనుషులే కదా, మీకు ఏదన్నా కోపం వచ్చినా, ఏదైనా బాధ కలిగినా, ఎవరైనా ఇసుకు పుట్టించినా, మీరు ఏదైనా కోపపడిన భార్య మీద కానీ, భర్త మీద కానీ, పిల్లల మీద అనుకుందాం. సపోజ్ భార్య భర్తల మధ్యలోనే తీసుకుందాం పట్టరాదిగా, అందరిలోనూ అంతే. ఉదాహరణ, భార్య భర్తలు కొట్లాడుకున్నారు, ఏదో ఇసుకు పుట్టే మాటలు అనుకున్నారు ఒకరినొకరు. నువ్వెంత అంటే నేనెంత, నువ్వు ఇట్లా చేసినావు, నువ్వు అట్లా చేసినావు, నువ్వు అట్లా లేదా, నువ్వు ఈరోజు ఇట్లా లేదా అని పాత ఏదో తోడుకున్నారు. ఏదో గొడవ వచ్చింది, చాలా కోపం వచ్చేసింది. ఇటువంటి దాంతో నేను సంసారం చేయను, ఇటువంటి నాకద్దు, దేవుడా నాకెందుకు ఇచ్చినాను. ఇద్దరు భక్తులే, ప్రార్థన పరులే, జరిగిపోయింది ఏదో అనుకుందాం. ఇక్కడ తీసుకుందాం మనం పునాది, తర్వాత మొత్తం అలాగే ఉంటుందని మీరు అర్థం చేసుకోండి. దినమంతా గడుస్తుంది. దేవుడు అంటున్నాడు సాయంత్రం అంటే సూర్యుడు అస్తమించకూడదు. అస్తమిస్తే ప్రమాదం ఉంది మీకు. మీ కోపము ఒకళ్ళు పడితే పడ్డారులే ఏదో రకంగా, కానీ భక్తులారా మీకు వివేకం ఉండాలి. ఆ వివేకం మీకు నేర్పుతున్నాను చూడు అంటున్నాడు దేవుడు. సూర్యుడు అస్తమించే లోపే మీరు సమాధాన పడిపోండి. సరే అయితే అయిపోయిందిలే, పద ప్రార్థన చేసుకుందాం, ఏదో అనుకున్నాంలే, దా ప్రార్థన సమాధానం, ఎందుకు ప్రార్థన వినడం మనకు ప్రాబ్లం అవుతుంది పా అని సమాధాన పడండి. పడకపోతే ఏం జరుగుతుంది ఇప్పుడు అది ఆలోచించుదాం మనం ఒకసారి. సూర్యుడు అస్తమించాడు, చీకటి అయిపోయింది, రాత్రి అయింది, ఇద్దరు గొడవతోనే పడుకున్నారు. గొడవతో పడుకున్నప్పుడు, ఎవరి మీద పగతో నుండి పడుకున్నప్పుడు, సమాధానం పడకుండా పడుకున్నప్పుడు, గొడవ పడి పడుకున్నప్పుడు మనిషి శరీరంలో ఒక భయంకరమైన పెను ప్రమాదము సంభవిస్తుంది. ఒక ప్రళయము, తుఫాను వస్తుంది, ఒక భూకంపము వస్తుంది మనిషిని హృదయంలో. ఆ భూకంపముని, ఆ ప్రళయాన్ని రెచ్చగొట్టి ఉదయం కల్లా
విడాకులు పెటాకులు చేసేస్తుండారు సాతానుగాడు. అందుకే మీరు అపవాదికి అదే భాగములో మీరు సూర్యుడు అస్తమించే వరకు కోపము నిలిచి ఉండనీయకూడని చెబుతున్న భాగములోనే అదే మాటకి కింద వెంటనే తీసుకున్నాడు అనమాట. అపవాదికి చోటు ఇవ్వకండి. అది అసలు కథ. మీరు కోపముతో సమాధానం లేకుండా పండుకుంటే మీ హృదయములో ఎవరికి సోటు దొరుకుతుంది? అపవాదికి. అంటే అపవాదికి సోటు ఇచ్చింది ఎవరు? నువ్వే. ఎందుకు, ఎలా దొరికింది సోటు అంటే నువ్వు సమాధాన పడకుండా సూర్యుడు అస్తమించే లోపల దేవుడు చెప్పినట్టు మీరు కలిసి ప్రార్థించకుండా మీరు మసులుతూ లోపల పగ పెట్టుకొని దుఃఖం పెట్టుకొని పడుకున్నావు. పడుకుంటే ఏం జరిగింది? రైట్, ఏం జరుగుతుందో జాగ్రత్తగా వినండి. ఒక వ్యక్తి మీద కోపముతో రగులుకుంటూ పడుకున్న వ్యక్తిలో ఏమరా, మీరు చాలా జాగ్రత్త వినండి. ఆ వ్యక్తి పడుకున్న తర్వాత ఆ వ్యక్తికి నిద్రే రాదు. మొట్టమొదటి విషయం, కళ్ళు మూసుకొని పడుకున్నట్టుంటాడు కానీ నిద్రపోడు. అతడి మైండ్లో ఎప్పుడు ఆ వ్యక్తి అన్న మాటలే తిరుగుతుంటాయి. నన్ను ఇట్లా అంటాడా, నన్ను అట్లా అంటదా, నన్ను ఇట్లా అంటాడా అని గిరగిర తిరుగుతూ ఉంటుంది. కళ్ళు మూసుకొనే ఉంటాడు. హృదయం బగబగ మండుతుంటుంది. ఇటు సైడ్కు తిరుగుతారు, నిద్ర పట్టదు. అటు సైడ్కు తిరుగుతారు, నిద్ర పట్టదు. ఇటు సైడ్ రాత్రి అంతా ఇదే పోరాటం. అక్కడ ఒక ప్రమాదం పొంచి ఉన్నది. ఏంటో నేను నోటితో చెప్పను, లేఖనముతోనే మీకు తెలియపరుస్తాను. కీర్తన గ్రంథము 16వ అధ్యాయం 7వ వచనం చదవండి. నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించెదను. రాత్రి గడియలలో నా అంతరంద్రియము నాకు బోధించుచున్నది. చాలు. రాత్రుల్లో మనుషులు శరీరములో అంతరింద్రియములనగా శరీర అవయవాలలో ఒక బోధ జరుగుతుంది. దేవుని ఆత్మ కూడా రాత్రి కాలములో పడుకున్నప్పుడు మంచి మంచి బోధలు జ్ఞానము బోధిస్తూ ఉంటుంది. అంటే శరీరములో ఒక ఆత్మ కార్యం జరుగుతుంటుంది. సమాధానంగా పడుకున్న వాని శరీరంలో ఉన్నతమైన భావాలు ఆలోచనలు కూడా రాత్రిపూట కలుగుతుంటాయి. చాలామంది రాత్రుల్లో పడుకున్నామండి, కలలో పాట రాసిన నేను అని ఉదయాన్నే లేచి పాట రాసిన ఉన్నాను. చాలామంది రాత్రి నేను ఒక్కడ వాక్యం చెబుతున్నానండి, ఆ వాక్యం తీసుకొని చెబుతున్నాను. మర్మం ఒకటి, అనేకులు రక్షింపబడ్డట్టు కల వచ్చింది. నాకు రాత్రి అంతా ఆ వాక్యం గుర్తుంది, ఆ వచనం తీసి చూస్తే అద్భుతమైన మర్మం అది అని అంటారు కొంతమంది. అనేక సంగతులను నీ శరీరం నిన్ను బోధించి నిన్ను స్థిరపరుస్తుంది. మంచిగా సమాధానం. అదే సమాధానం లేకుండా అంటే నీ శరీర అవయవాలే నీకు శత్రువులుగా మారుతాయి. సాతాను నీ శరీర అవయవాలను ప్రేరేపిస్తాడు. దేవుడు ఎట్లయితే ప్రేరేపించి నీకు మంచి నేర్పించాడో సాతాను కూడా ప్రేరేపిస్తాడు. ఏమని ప్రేరేపిస్తాడు? నిన్ను నువ్వెంత, నీ గొప్పతనము నువ్వెక్కడా, వాళ్ళెక్కడా. ఆఫ్టర్ ఆల్ నిన్ను అంటాడా, నిన్ను తిడతాడా? నువ్వు సమాధాన పడకు. ప్రాణం పోయిన మంచిదే కానీ నువ్వు తల వంచకు ఎవరికి. అలాంటి నీచులతో లేకున్నా మంచిదే. నువ్వు సమాధాన పడకు, ఎవరికి తల వంచద్దు. నువ్వెక్కడా, నీ స్థాయి ఎక్కడ, నిన్ను అంటాడా అని రాత్రంతా మసులుతూ పోతా. నన్ను ఇలా అని నన్ను మళ్ళీ దగ్గర కూడా వచ్చే సమాధాన పడతలేడు కనుక అటువంటి వాడు నాకద్దు. ఆ భర్త లేకున్నా మంచిదే, ఆ భార్య లేకున్నా మంచిదే, విడాకులైనా మంచిదే, ఇటువంటితో సంసారం చేయను అని ప్రేరేపింపబడుతుంది. అవయవాలు నిన్ను ప్రేరేపిస్తూ ఒక ప్రళయం జరుగుతుంది లోపల. రాత్రి అంతా ప్రళయం జరుగుతుంది. ఉదయాన్నే లేవంగానే నిన్న సాయంకాలం మనకు కొద్దిగా పర్వాలేదు అనిపిస్తుంది, కానీ ఉదయాలు మాత్రము అంతకంటే పెద్ద కోపాలు, అంతకంటే పెద్ద గొడవలు, అంతకంటే ఎక్కువ అవుతుంది. ఇలాగున దేవుడు కలిపిన భార్య భర్తలు విడిపోయి ప్రార్థన జీవితం కోల్పోయి దేవునికి దూరం అయిపోతారు. అలా దూరం కావాలి, వాళ్ళ ఆత్మీయ జీవితం ఎదగద్దు, ప్రార్థన పరులు కావద్దు, దేవునికి సహకరించద్దు అని ఈ చిచ్చు పెడతాడు. అందుకనే మీరు కోపపడితే పడండి, కానీ సూర్యుడు ఉంచక ముందే తీసేసుకోండి. చూసారా, రాత్రి అంతా జరిగే ప్రళయం అది. అందుకే ప్రభు ఈ మాటలు మనకు తెలియపరుస్తున్నాడు. దేవుడా, మనుషుని హృదయములో సహజంగా కోపం ఉంటుంది, కానీ
ఆ కోపానికి అవకాశము, ఆ కోపానికి మనము ఛాన్స్ ఇచ్చి అట్లాగే కంటిన్యూగా ఉంచగలిగితే, అందుకే యేసుప్రభు అన్నాడు, మీరు బలులు అర్పించే సమయం వచ్చినప్పుడు, బలి అర్పించేటప్పుడు ఎవరితోనైనా సమాధానం లేనట్లయితే నువ్వు వెళ్ళి సమాధాన పడి, అంటే సమాధానము లేకుండా ప్రార్థన చేయకండి అని అర్థం. ఎందుకంటే సమాధానము లేని వాడు ప్రార్థన చేసినా ఎందుకు ఫలించదు అంటే దానికి ఒక కారణం ఉన్నది. వాడు ప్రార్థన చేస్తాడు కానీ సమాధానం లేకుండా పంటాడు కనుక తన శరీర అవయవాలను, తన అంతరంగంలో ఆ ప్రార్థనకు ఫలితం లేకుండా వ్యతిరేక స్వభావాల రాత్రి అంతా సాతాను నూరిపోస్తాడు. నమ్మకుండా చేస్తాడు, మనిషిని విశ్వాసం లేకుండా చేస్తాడు. కొన్నిసార్లు దేవుడే లేడేమో, నాకు ఎక్కడ న్యాయం జరిగిందని దేవుని మీదనే నమ్మకం లేకుండా చేస్తాడు. సమాధాన పడ్డవాడు మనసులకి లేదు తొలగించుకుని ఎంత ప్రళయమైనా సరే పోనే, రక్షణ ముఖ్యం, దేవుడు ముఖ్యం, 4 రోజుల బ్రతుకు, 4 రోజులు కలిసి బతికేది భూమి మీద, ఈ మాత్రం దానికి ఇంత పట్టింపు అవసరమా, పోతే పోయిందిలే అని ఇట్లా మీరు సమాధాన పడి రేపు తిట్టుకున్నాంలే అయిపోయింది కదా, ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం కలిసి అని ఇట్లా నువ్వు తగ్గించుకోగలిగితే సాతానుని నీ కాలు కిందేసి నువ్వు తుక్కు తొక్కినట్టే లెక్క. వాడు ఏమన్నా సిగ్గు నొందుతాడు. కానీ నువ్వు కోపంతో పడుకుంటే వాడు అనుకున్నది సాధించటానికి వానికి అవకాశం దొరుకుతుంది. అందుకే మీరు అపవాదికి సోటు. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. ఆత్రపడి కోపపడవద్దు, బుద్ధిహీనుల అంతరింద్రియముల యందు కోపము సుఖ నివాసము చేయును. బుద్ధిహీనుని అంతరింద్రియముల యందు కోపము సుఖ నివాసము చేయును. అంతరింద్రియములు రాత్రి కాలములు నాకు బోధించుచున్నాయని దావీదు అన్నాడు. అంతరింద్రియములు అవయవాలలో ఆలోచనలు ఉంటాయి, అవి మనల్ని ప్రేరేపిస్తాయి, అవి కొన్ని బోధలు చేస్తాయి, అవి మనకు బోధ చేస్తాయి అటండి. నిజం. ఆ ప్రేరేపణకు లోబడే కదా పాపాలు చేసి సర్వనాశనం అవుతున్నాం మనుషులు. అలాగే ఆ ప్రేరేపణ అవయవాల్లో నీతి కూడా ఉంటే నీతి బోధించి నీతి ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా బాగుపడతాం. కానీ మానవుని అంతరింద్రియంలో కోపము సుఖ నివాసం చేస్తుందంటే ఎలాంటి మానవుడు? బుద్ధిహీనుడు. అంటే బుద్ధి లేనివాడు. జ్ఞానము వేరు, బుద్ధి వేరు. జ్ఞానము ఇతరులను కాపాడితే బుద్ధి ఏమో తనను కాపాడుతుంది. బుద్ధి లేనివాడు తనను పతనం చేసుకుంటాడు. మన మనస్సు ఏమో పరిగెట్టిస్తుంది, బుద్ధి ఏమో నిమ్మలిస్తుంది, పట్టుకుంటుంది. అది తిందాం, ఇది తాగుదాం, అటెళ్దాం, ఇటెళ్దాం, ఇట్లా అది ఇదని మన మనసు కోరికలు, కొన్ని ఆశలు పుట్టిస్తాయి, అనిపిస్తాయి మనకు కూడా. కానీ బుద్ధి ఏమంటుంది? నువ్వు పరిశుద్ధుడు, వాక్యం చదివినవాడు, నలుగురికి బోధించి చెప్పగలిగే స్థాయిలో పెద్ద మనిషివి, నువ్వు అలాంటి ఆలోచన చేస్తావా? తిరుగు అని బుద్ధి నిన్ను లాక్కొస్తుంది. కనుక ఆ బుద్ధి గిట్లా లేకపోతే వాని లోపల కోపము, దరిద్రము సుఖ నివాసము చేస్తుందని లేఖనం చెప్తుంది. ఆ కోపము చేత మనము ఏమిటరా అనేకుల మీద పగబెట్టుకుంటాం. పగ లోపల ఉంటుంది, మీదికేమో నవ్వుకుంటా మాట్లాడుతాం. ఈ పగనే నీ ఆధ్యాత్మిక జీవితానికి చెదలు పట్టిపోతుంది, పతనం అయిపోతాం అంతే. రోమా 12:19 ఏముందో చూడండి. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు జాగ్రత్త వినాలి. ఇప్పుడు ఈ ఆలోచన చేసిన వాడు బుద్ధివంతుడు ఎలా ఆలోచిస్తాడంటే, సరే నేను కొడతా, నేను తిడతా, నా మీద వానికి పగ పెరుగుతుంది, ఈ శత్రుత్వం పెరుగుతుంది, దాని ద్వారా ఎవరికి లాభము? నాకు లాభం లేదు, ఆదిరి లాభం లేదు, ఇద్దరు నష్టం. దేవుడు నన్ను కూడా తొందరపడ్డామని నాకు వచ్చే జీతం రాకుండా పోతుంది, నా ఆశీర్వాదం పోతుంది, నా మనస్సాక్షి దెబ్బతింటుంది, వానికి నష్టం కలుగుతుంది, వాడు కూడా కోపం పెంచుకొని వాడు కోపంతో వాడు తప్పులు చేసుకుంటూ వాడు నాశనం అయిపోతుంది. అందుకని ఇప్పుడు నేనేం చేయాలి? నాకైనా ఆ ఎదుటి వానికైనా దేవుడే బుద్ధి చెప్పాలి. అలా దేవుడే కార్యం చేయాలంటే పగ నేను తీర్చుకోవద్దు.
నా పగ నేను తీర్చుకోకుండా యేసయ్యా మీ ఇష్టమైతే తీర్చుకోండి, లేకపోతే క్షమించండి అని ఆయనకు అప్పచెప్పితే ఆ వ్యక్తి పట్ల ఎందుకు జరిగిందో, ఆ వ్యక్తి కావలసుకొని ఉద్రేకపరంగా చేశాడా, లేక అతడికి తెలియక తొందరపడ్డాడా, అతడి మనస్సాక్షి, అతడి మానసిక స్థితిగతి పరిస్థితి అన్ని అంచనా వేసి దేవుడు తరాజులు వేసి ఆ వ్యక్తికి శిక్షించి అతడు కంప్లీట్గా నాకు అద్దని దేవుడు ఉడగొడతాడా, లేకపోతే అతడి అజ్ఞానమును బట్టి తొందరపాటును బట్టి అతడి నిజమైన మంచి మనసును బట్టి అతనికి దేవుడు ఏదైనా బుద్ధి చెప్పి మారు మనసులోకి తీసుకొస్తాడా? ఇదిగో నీవే చూసుకో తండ్రి అని వదిలేయాలి. ఇలా దేవునికి వదిలిపెట్టేవాడు బుద్ధివంతుడు. నీ వల్ల నీకు అప్పచెప్పిన ఏ పని అంతవరకు మనుషుడు చేయాలి. మనుషుడు ఎంతవరకు ఆలోచించగలుగుతాడో, ఏదేది నేర్చుకోగలుగుతాడో, ఎంతవరకు ఆలోచించుకోగలిగి ఇక నా వల్ల అయితే లేదు, ఆ తర్వాత ఆలోచన అర్థమైతే లేదు సార్ ఏంటిదో అని ఆగిపోతే చూసిన మానవుని మెదస్సు, మానవుని జ్ఞానము మెదస్సు ఎక్కడ ఆగిపోతుందో ఆ తర్వాత ప్రారంభమయ్యేదే దేవుని జ్ఞానం. అందుకే బుద్ధివంతుడు ఏం చేస్తాడంటే, నాయన ఇది నాకు అర్థమైతే లేదు, నేనేదో కోపపడి నేను పగ తీర్చుకుంటే ఇదేదో జరుగుద్ది, అందరికీ నష్టమే, నాకెందుకు వచ్చిన బాధ తండ్రి. ఆ తర్వాత ఆ మనిషి ఎట్లాంటోడు, ఆ మనిషి మనసు ఎట్లాంటిదో, అతడి తత్వం ఎట్లాంటిదో, నిజంగానే వాడు పగతోనే అన్నాడా నా మీద, లేక ఏదన్నా తొందరపడ్డాడా, ఇంటికాడ గొడవతో అన్నాడా, లేకపోతే ఎవడో నా గురించి వానికి తప్పు చెబితే అది మనసులో పెట్టుకొని అన్నాడా, అతడి సహజ లక్షణం మంచిదేనేమో. అన్ని హృదయాలను ఎరిగిన పరమాత్ముడు, అందరి హృదయాలను ఎరిగిన దేవునికి నేను అప్పచెప్పి చూస్తా ఒకసారి. ఇది బుద్ధివంతుని లక్షణం. ఈ బుద్ధి లేని వాని అంతరింద్రియముల కోపము సుఖ నివాసము చేయను. అందుకని మిత్రులారా, మనము బుద్ధివంతుల వలె, మీరు పాపం విషయంలో చిన్నపిల్లలై ఉండుడి, జ్ఞాన విషయంలో పెద్దవారై ఉండుడి. కనుక మనము బుద్ధివంతుల వలె ఆలోచించి మనము కొన్నిసార్లు గద్దించే వారిని గద్దించాలి, చెప్పే టైంలో చెప్పాలి, చెప్పే వయసు వారికి చెప్పాలి, వినగలిగే వారికి చెప్పాలి, ఎదురు తిరిగే వారికి వదిలేయాలి, సమయమును బట్టి చెప్పాలి, అసలే చెప్తే వినటట్లు లేకపోతే దేవునికి వదిలేయాలి. ఇలా జ్ఞానము కలిసి మీరు నడుచుకునుడి, సకల విధములైన అనుభవ జ్ఞానం అంటుంది లేఖనం. బైబిల్ చదివే క్రైస్తవుడు, ప్రార్థన చేసే క్రైస్తవుడు దినదినము అనుభవము జ్ఞానం పెరగాలి. కానీ ఇంకా బుద్ధిహీనుడు కావద్దు. చాలామంది దేవుని నమ్ముకొని చాలా రోజులైన తర్వాత ఇంకా బుద్ధిహీనుడు అవుతారు. నమ్ముకున్న కొత్తలో అన్న బాగుండేది అయ్యాడు అంటే గర్వం వచ్చేసింది. నాకు తెలుసన్న గర్వం, నీకేమీ తెలియదు, నువ్వెవరో నీకే చక్కగా తెలియదు. నీ హృదయంలో రాత్రి ఏమవుతుందో పగలేమవుతుందో, నువ్వు ఎలా ప్రేరేపింపబడుతున్నావో, ఎన్ని శక్తులు ఉన్నాయో, నువ్వు ఎటెటు పోతున్నావో, నీ మైండ్ ఏదో, నీ మనసు ఏదో, నీ దేహంలో ఎన్ని గదులు ఉన్నాయో, నీ మనసు ఎన్ని గదుల్లో తిరుగుతుందో, ఎన్ని రంగులేస్తుందో నీకే తెలియదు. ఏం తెలుసా అండి నీకు? అందుకే నేను కూర్చున్నప్పుడు మొట్టమొదట అన్నాను, బైబిల్ చెబుతున్న విశాల భావాలు సంకుచిత హృదయంలోకి అర్థం కాదు. నువ్వు ఎంత విశాలమైతే అంత జ్ఞానం వచ్చేస్తావు లోపలికి. దేవుని విషయములో, క్రీస్తు ప్రేమలో నువ్వెంత నీ హృదయం విస్తరిస్తుందో, విశాలమవుతుందో, అంత దేవుని జ్ఞానం నీ లోపలికి వచ్చేస్తుంటుంది రూమ్లోకి. నువ్వు ఇరుకుగా ఉన్నంత వరకు దేవుని జ్ఞానం రాదు. ముందు విశాలమైపోండి. దేనికంటే దానికి దేవా నా మీద ఉంచిండు, సరే పర్లేదు తండ్రి నీకంటే ఎక్కువనా అనే విశాల భావం నీకు వచ్చిందంటే నీకు అద్భుతమైన జ్ఞానం కూడా వచ్చేస్తుంది. దాంతోపాటు నువ్వు గర్వము అహంకారము లోపల ఉంచుకున్నట్లయితే దిండరా దేవుని జ్ఞానమును పూర్తిగా అర్థం చేసుకోవడం నీ వల్ల. ఎఫెసీ 5:15 ఒకసారి చదువుదాం. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పొనియక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా. అది అసలు కథ. ఇప్పుడు దాకా నేను చెప్పింది ఇదే. కొంచెం మర్మం ఏముంటుంది, విప్పితే తెలుస్తుంది. మీరు సమయము పోనీయక సద్వినియోగము చేసుకొనుడి. సమయం 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 ప్రతి దానికి ఒక సమయం. కట్టుటకు సమయము కలదు, కూల్చుటకు సమయము కలదు, దుఃఖపడుటకు సమయము కలదు,
సంతోషించుటకు సమయము కలదు, కూర్చునుటకు సమయము కలదు, నడుచుటకు సమయము కలదు. సృష్టించబడిన సమయం ఉంది, అంతమయ్యే సమయం ఉన్నది. అన్నిటికీ సమయాలే. టోటల్ ఈ ప్రపంచ లోకాలే, విశ్వమే మొత్తం లెక్కల పందిరి మీద నడుస్తుంది. సమయం. భక్తుడా, ఇకనన్నా జ్ఞాని అయిపో. సమయము విలువ తెలుసుకో, కాలము విలువ తెలుసుకో. ఈ ప్రపంచములో ఏదైనా నువ్వు బంధించవచ్చునేమో కానీ కాలాన్ని బంధించలేవు. నీరుని బంధించవచ్చు, గాలిని బెలూన్లో బంధించవచ్చు, అగ్నిని బంధించవచ్చు. ఎవడైనా కాలమును బంధించగలడా? కాలములో నువ్వు నీ పాత్ర ఏంటో, ఆ కాలములో ఏ కాలంలో నువ్వు నివసిస్తున్నావో ఆ కాలంలో నీ పాత్రను కరెక్ట్గా చేస్తున్నావా? కాలము మనం అనుకున్నట్టు మనకు అనుకూలంగా కాలము రాదు. కాలానికి మనం అనుకూలంగా ఉండాలి. మనము చెప్పినట్టు కాలమును మార్పిడి చేయలేము, అది కాదు. కాలానికి మనము అనుకూలంగా జీవించాలి. చూశారా? పారుచున్న నీళ్ళని ఒక్కసారే తాకగలవు, మళ్ళీ రెండవసారి తాకలేవు. ఎందుకంటే పారుతున్న నీళ్ళని ఇలా తాకిన నీళ్ళు అవి వెళ్ళిపోయినాయి ఎక్కడికో, మళ్ళీ తాకలేవు దాన్ని, మళ్ళీ కొత్త నీళ్ళే. అలాగే కాలమును కూడా నీకు ఇచ్చిన కాలము, ఆ సమయము, ఆ గడియ, ఆ క్షణములో నువ్వు చేయవలసిన పని చేసుకోకపోతే, వృధా చేసుకుంటే అది దాటిపోయింది, మళ్ళీ తిరిగి రాదు. దినములు గడిచిన కొద్దీ భక్తుడా, నువ్వు నీ యాత్ర ముగింపుకు దగ్గర పోతున్నావు, అంటే మరణమునకు దగ్గర అవుతున్నావు. అందరూ అనుకుంటారు, నాకేంది ఏది లేదు, అది ఎవరికి ఏది లేదు, అంతా యేసయ్యదే. కిరాయి కొంపలున్నావు నువ్వు కిరాయికి వచ్చినావు, నువ్వు పరదేశీ యాత్రికుడవు, కిరాయి కొంపలకు వచ్చినావు నువ్వు. ఈ కిరాయి ఇంట్లో ఎన్ని రోజులు ఉండాలో, ఏమేం పని చేయడానికి పంపిండో పని చేసుకొని కరెక్ట్గా వెళ్ళకపోతే ఇంకో ఇల్లు దొరకదు నీకు. పర్మనెంట్ ఇల్లు ఒకటి ఉందట, దేవుని చేత అయ్యబడింది. అది ఈ ఇంట్లో ఉన్నప్పుడు సంపాదించుకోవాలట కరెక్ట్గా మిస్ని. నీ సమయాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోవాలి. నీకు ఇవ్వబడిన సమయాన్ని నువ్వు వృధా చేసుకోకు. కోపము, అహంకారం, గర్వం, పగ, ద్వేషము లోపల నింపుకొని, కొట్లాటలు పెట్టుకొని, ప్రార్థన బంధు పెట్టి, ప్రార్థన కూడా పోతుంది. ప్రార్థన అవుట్. మనసు చంచలమైన ప్రార్థన ఎందుకు వస్తుందండి? నీ ప్రార్థన చెడకూడదామని వాడు అట్లా చేసిండు, అవన్నీ ఎదురు చేసిండు. నీ జీవితం చెడకూడదా, నీ కుటుంబాన్ని, నీ పిల్లల్ని చెడకూడదా, నీ భార్యాభర్తలను విడదీద్దామని వాడు వచ్చిండు. అయితే యేసయ్య అంటున్నాడు, నా పిల్లలారా, మీరు విడిపోకండి, మీకు సులువైన మార్గం చూపిస్తాను. మీ కోపము సూర్యుడు అస్తమించే లోపల ఖతం చేసుకోండి, సమాధాన పడండి, పీడ విరగడైపోద్ది, సాతాను వెళ్ళిపోతాడు. బహు సంతోషంగా ఆనందంగా బ్రతుకుతారు మీరు మళ్ళీ నా పనిని సంతోషంగా చేస్తారు. ఏ సమయంలో చేయాలో సూర్యుడు అస్తమించక ముందే అంటే ఆ సమయంలో సమాధాన పడరా. నేనంటే నువ్వు మసులుకుంటా అహంకారం, గర్వంతో పడ్డా, పొద్దుగా లేసరికి అగ్గి మీద గుగ్గిలంలాగా యుద్ధాలు చేస్తున్నావు. ఏమైంది? రాత్రి పడుకునేటప్పుడు ఇంత కోపం లేదు కదా, అప్పుడు కొద్దిగానే ఉండే కదా, మనం తెల్లారి వారికి మారుద్దాం అనుకున్నావు, ఇట్లయింది ఏంది? నువ్వు సమాధాన పడలే. నీ మనసు, నీ హృదయంలో అనుకోలేదు. సరే అయితే మన అంటే అన్నారులే, పోనీలే అని అనుకోలే. నువ్వు అట్లా అనుకుంటే మాత్రం ఈ ప్రాబ్లం అయ్యేది కాదు. రాత్రి అంతా ఏం జరిగింది? పడక మీద నీకు బోధ చేశాడు సాతాను. నీ అవయవాలు నిన్ను ప్రేరేపించేటట్టు ఉద్రేకానికి, కోపానికి గురి చేశాయి. కనుక ఆ సమయము, నీకు ఇవ్వబడ్డ సమయము సద్వినియోగం చేసుకో. పోగొట్టుకుంటే వినువు. సాయంత్రం సూర్యుడు అస్తమించక ముందే నీ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే ఈ గొడవ వచ్చేదా? ఈ విడాకులు అయ్యేదాకా, కుటుంబాలు సర్వనాశనం అయ్యేదాకా వచ్చేదా? సాతానుడు అప్పుడే నిన్ను రెచ్చగొట్టి నాశనం చేసేవారిని ఇంట్లోకి పంపుతాడు, మీ ఇద్దరి మధ్యలోకి. ఆమెకు ఒకడు వేరే చెప్తాడు, నీకు ఒకడు వేరే చెప్తాడు. నువ్వు అస్సలు తగ్గేదే లేదు. సమాధానపరచువారు దేవుని పిల్లలను పడతారు. ప్రియులారా, ఎన్ని పాపములు జరిగినా, ఎన్ని గొడవలు జరిగినా వాటిని 5 నిమిషాల్లో మటుమాయం చేసి ప్రేమ పుట్టించేవాడు నిజమైన భక్తుడు. ఎంతటి పాపినైనా, ఎంత ఉగ్రవాదినైనా, ఎంతటి కోపస్తునైనా వాని మనసు గిట్ల నువ్వు ప్రేమ పుట్టించగలిగి, కరిగించగలిగితే నిజమైన వీరుడవు, సాతాను మీద
గెలిచిన శక్తివంతుడు నువ్వే. వాడు నిజమైన భక్తుడు. అందుకే లేఖనం చెప్తుంది సమాధానపరచువారు తండ్రి. సమాధానపరచుడు అంటే ఏంటో తెలుసా? వారికి ఉన్న కోపానికి చల్లగా అయ్యేటట్టు చేయడం. వాళ్ళు ఈ వ్యక్తి మీద ఎక్కువ పగ పెట్టుకున్నారు, ఆ వ్యక్తి ఈ వ్యక్తి మీద పగ పెట్టుకుంది. వీళ్ళిద్దరి మధ్యలో నువ్వేం చేయాలి భక్తునివి? ఆమె దగ్గరికి వెళ్ళి ఈయన గురించి మంచిగా చెప్పాలి. అక్క ఆమె చాలా మంచిది, మొన్న నీ గురించి ఎంత మంచిగా మాట్లాడిందో తెలుసా పాపము. ఆ మల్లక్క చాలా మంచిది, ఏదో కోపం మీద అట్లా అన్నది కానీ చాలా మంచిది అన్నది ఇంతకుముందు అట్లా అంటది, కానీ నీ మీద ఎంత మంచి ప్రేమ ఉందనగానే ఈమె కోపం చల్లగా అయిపోయి అట్లా అన్నదా అని కొంచెం తగ్గుతుంది. మళ్ళీ ఆమె దగ్గరికి వెళ్ళి పాపం అక్క ఎంత మంచిది కన్నా, నీ గురించి ఎంత పాజిటివ్గా మాట్లాడింది, చాలా మంచిది, మొన్న నాకు 10,000 రూపాయలు కావాలంటే ఇచ్చింది, ఆమె ఎంత మంచి మనసు లేదు కానీ ఏదో కోపం మీద అట్లా ఉంటుందిలే అని అన్నది తెలుసా. అదంటే ఆమె కోపం కొద్దిగా చల్లగా అవుతుంది. ఈ ఒక్క వ్యక్తి 2 మాటలు చెప్పేసరికి వీళ్ళిద్దరు ఎక్కడనో పంపు కాన్నో నల్ల కాన్నో బజార్లోనో లేక కూరగాయల మార్కెట్లో ఎదురుపడంగానే ఏంటంటే బాగున్నావా అక్క, బాగున్నా ఖర్చు. ఎందుకంటే ఆల్రెడీ కోపం చల్లగా చేసేసారు. ఈమె నా గురించి మంచిగా మాట్లాడిందట అని ఈమెనుకుంటుంది. ఈమె నా గురించి అసలు మాట్లాడిందే లేదు, వాళ్ళు మాట్లాడిందే లేదు. కానీ ఒక వ్యక్తి సమాధానపరచడానికి ఎంత గొప్ప కార్యం చేసిండు. ఆ 2 మాటలు ఆ ఇద్దరి హృదయాలు కలిసిపోయి అద్భుతమైనటువంటి ప్రార్థన చేసి ఇద్దరు సాతాను రాజ్యాన్ని కూల్చేసి ఆత్మను రక్షిస్తారు. ఈ కార్యం వాళ్ళిద్దరు చేయొద్దని సిచ్యువేషన్. అందుకే సమాధానపరచువారు ధన్యులు. 2 తిమోతి 1 అధ్యాయం 7 వచనం ఒకసారి చదువుకుని. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మనే ఇచ్చెను గాని పిరికితనము గల ఆత్మని ఇయ్యలేదు. అదే పిరికివారు దేవుని రాజ్యములో ఎన్నో మాటలు ఉన్నాయి, మీకు తెలుసు. అక్కడ వ్యభిచారులు, దొంగలు, అనర్హంతకులు, విగ్రహారాధకులు అని అంటూ ఫస్ట్ పిరికివారు దేవుని రాజ్యంలో ఉన్నారు. ఎవరు? ఏ పిరికోళ్ళు? ఇప్పుడు నేను చెప్పిన బోధకు ఇష్టపడని వాళ్ళు పిరికోళ్ళు, వాళ్ళు దేవుని రాజ్యం రారు. ఏం చెప్పాను ఇప్పుడు నీకు? నీ కోపం వస్తుంది కానీ వెంటనే సమాధానపడు. నేనేంది గాంతో సమాధానపడేది? నువ్వు పిరికోనివైతే. సైతాన్ని జయించిన వాడెవరంటే సమాధాన పడేవాడు. ఈ పిరికితనము గల్ల ఆత్మనివ్వలే. దేవుడిచ్చిన ఆత్మ అహంకారం ఆత్మ కాదు, గర్వం ఆత్మ కాదు, కోపముతో నిండుకున్న ఆత్మ కాదు, నువ్వేంది నీ బతికింది అనే ఆత్మ కాదు దేవుడిచ్చింది. నీ ఆత్మే డేంజర్ ఆత్మ, దయ్యం ఆత్మ. దేవుడిచ్చిన ఆత్మ అది కాదు. దేవుని ఆత్మ ఎవరి లోపల ఉంటుందో వాడు సులువుగా లోపడతాడని లేఖనం చెప్తుంది. శాంతముగా ఉంటాడట, త్వరగా కోపపడాడట. చూసారా? దేవుని ఆత్మనేమో గంత సహనం ఉన్నది, మనిషాత్మ మాత్రం నువ్వెంత, నీ బతికెంత అంటే దేవుని కంటే గొప్పనివా నువ్వు? కాదు సార్. మరి కానప్పుడు యేసయ్య చెప్పినట్టు నేను పరిశుద్ధాత్మ తండ్రి నేను పనికిరాని వాడిని, నువ్వు నా లోపడిరా, నాకు తగ్గింపు నేర్పు. ఇంద్రియ నిగ్రహము. ఇంద్రియం అంటే ఏంది? ఇంద్రియాలు అంటే ఏంటి? శరీర అవయవాలండి. ఎంతమంది నైట్ పూట బోధించేటి ఏంటి? నా పడక మీద నా అంతరింద్రియములు నన్ను బోధించి నన్ను బాగు చేసిన ఆయన అన్నాడు. ఆ అంతరింద్రియములే సూర్యుడు అస్తమించు నీ కోపం పెట్టుకొని పడుకుంటే ఆ అంతరింద్రియంలో సాతాను బోధించి నాశనం చేస్తాడని నేను చెప్పాను. ఇప్పుడు ఈ దేవుడు అంటున్నాడు, నీ ఇంద్రియాలు కోపానికి గురై నిన్ను పాపంలో పడేసే ఇంద్రియాలు నీ వల్ల కాదురా కంట్రోల్ చేయడం. మరి ఎవరి వల్ల అయితే సార్? ఇదిగో పరిశుద్ధాత్మ వల్ల అవుతుంది. ఆయన పిలుచు. ఆయన ఇచ్చిన ఆత్మ పెరికితనం గల ఆత్మ. ఇంద్రియ నిగ్రహ. ఇంద్రియ నిగ్రహ. నిగ్రహ అంటే ఏంది? ఇంద్రియములను అదుపులో అంటే దాన్ని ఎటు వెళ్తున్నావు, ఎట్రా ఎటు ఆలోచిస్తానో, ఎటో పాపపు ఆలోచనలు వస్తున్నాయి నీకు, కోపానికి గురి చేస్తున్నావు ఎట్రా అని వెంటనే భక్తుడు అనేవాడు. అందుకే బుద్ధివంతుని హృదయం అన్నమాట అది. బుద్ధిహీనుని హృదయం అయితే కోపము సుఖ నివాసం. బుద్ధివంతుని హృదయంలో కోపము నివాసానికి లేదు చోటు. ఎందుచేత అంటే పరిశుద్ధాత్మ నివాసం బుద్ధివంతుల్లో. అందుకే ఈ కోపాన్ని తొక్కేస్తుంది పరిశుద్ధాత్మ. ఇంద్రియములన్నీ అదుపులోకి వచ్చేస్తే నేను చెప్పినట్టు వినండి, నేను చెప్పినట్టే వినాలి అందరూ.
బుద్ధి మనస్సు స్వాధీనంలో, మనస్సు బుద్ధి స్వాధీనంలో, బుద్ధి ఆత్మ స్వాధీనంలో, ఆత్మ పరమాత్ముని స్వాధీనంలో ఉండాలి. నీ మనస్సు నీ బుద్ధి స్వాధీనంలో ఉండాలి. ముందే చెప్పాను, మనస్సు పరిగెట్టిస్తుంది, బుద్ధి నిర్మలిస్తుంది, పడుతుంది. ఇప్పుడు మనస్సు ఆగదు కనుక దాన్ని బుద్ధి స్వాధీనంలో పెట్టుకోవాలి. ఈ బుద్ధి ఆత్మ స్వాధీనంలో ఉంటుంది. ఇప్పుడు ఆత్మ పరమాత్మ పరిశుద్ధాత్మ స్వాధీనంలో ఉంటుంది కనుక ఇంద్రియ నిగ్రహము గల్ల ఈ పరిశుద్ధాత్ముడు టోటల్ నీ వ్యవస్థని, నీ పట్టణాన్ని తన గ్రిప్లో పెట్టుకొని నిన్ను నడిపిస్తాడు. నువ్వు భక్తుడు అని పేరు తెచ్చుకొని పరలోక రాజ్యం చేరుకుంటావు. సాతాను రాజ్యాన్ని భూమి మీద తొక్కి పడేస్తావు. నశించిపోతున్న ఆత్మలు నీ ద్వారా దేవుడు రక్షిస్తాడు, నిన్ను పనిలో వాడుకుంటాడండి. ఈ వచనాలకు లోబడక, శాతగాక, కోపాన్ని చంపుకోలేక, గర్వముని చంపుకోలేక అలాంటి వాళ్ళు ఏమవుతారు? ప్రసంగి గ్రంథము 7:17 వచనము, అధికముగా దుర్మార్గపు పనులు చేయకుము, బుద్ధిహీనముగా తిరగవద్దు, నీ కాలమునకు ముందుగా నీవెలా చనిపోదువు. దేవుడు నియమించిన కాలమంతా ఒక నరుడు బతుకుతాడన్నది అబద్ధమైపోయింది. ఇక్కడ దేవుడు నీకు కాలము నియమిస్తాడు, ఇన్ని కాలాలు వీడు ఉండాలని, ఇన్ని రోజులు వీడు బతకాలని నియమించిన తర్వాత వాడు తొందరగా ఆ కాలమున కంటే ముందు చచ్చిపోతుండట. ఎందుకో దేవుడు చెప్పినట్టుగా వాడు ఉంటే ఆ కాలం పూర్తి అవుతుంది. దేవుడు చెప్పినట్టు లేకపోతే ఆడు అన్యుడైనా క్రైస్తవుడైన కాలము సమాప్తమవుతుంది. ఇది లేఖన సత్యం. అంటే నువ్వు దేవుని ఆత్మ, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మ నీ లోపల లేదు గనుక విచ్చలవిడి కోరికలు పాపానికి గురై నిన్ను నువ్వే నాశనం చేసుకొని పతనమైపోయి కాలమునకు ముందు చనిపోతారట చాలామంది. అలా చంపేస్తాడనమాట సాతాను. దానికి ఉదాహరణకు మీకు తెలిసిన వాక్యమే నేను చెప్తా, వినండి. లూకాసు వార్త 12వ అధ్యాయం 16వ వచనం చదువుకున్నాం ఒకసారి. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను, ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు, నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలం చాలదు గనక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని, నేను ఇలాగు చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని, నా ప్రాణముతో ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందును అనుకొనెను. అయితే దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవనివ్వగునని అతనితో చెప్పాను. ఒక వ్యక్తి ధనధాన్యములు సమృద్ధిగా పండినవి హాయిగా తన గోడమ్స్ నింపుకున్నాడు. చాలా జాగ్రత్తగా వినండి, ఎందుకంటే మీ కాలమును కంటే ముందు మీరు ఎలా చనిపోతురు అనే మాట మీకు అర్థం అవడానికి నేను ఈ సంగతిని తీశాను. అయితే వాడు తన ప్రాణముతో మాట్లాడుకుంటున్నాడు, తన ధాన్యమంతా సమకూర్చుకొని, ఆస్తులు. ఎవరైనా ధాన్యం వస్తే దేవా నాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు అంటారు. అది అంటలేదు, అతను తన ప్రాణముతో మాట్లాడుకుంటున్నాడు. ప్రాణమానికి ఇక, ఎందుకంటే బుద్ధిహీనునికి జ్ఞానము ఉండదు, భవిష్యత్తు తెలియదు. బుద్ధిహీనుడి అంతరింద్రియములు వేరే బోధిస్తాయి. వానికి అట్లా బోధించినాయి. అయ్యో ఈ దేవుడే లేకపోతే పంట పండకపో అనిపించలే వానికి. నేను తెలివిగా తల్లి, నేను పని వాళ్ళతో పని చేయించుకొని జ్ఞానంతో నేను పంటలు పండించుకున్నా, నా ప్రాణము నాకు సుఖమిగా. సో నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖపడుమని పడుకొని అనుకుంటున్నాడట. అయితే దేవుడు మాట్లాడుతున్నాడు ఏమనంటే, ఈ రాత్రికి నీ ప్రాణమును అడుగుచున్నారు. ఎవరల్లా అడిగేటోళ్ళు చెప్పండి. దేవుడేమో నీ ప్రాణమును అడుగుచున్నాడని మాట్లాడుతున్నాడు కదా. అడిగినటోళ్ళు ఎవరంటే సాతాను శక్తులు. అందుకే నీ కాలమునకు ముందు నువ్వు ఎలా చనిపోయేదో అంటే నీ పాపపు క్రియలు, నీ అహంకారము, నీ గర్వము, నీ దుష్ట కార్యముల చేత, నీ వ్యతిరేకత చేత, నీ పాపముల చేత నువ్వు బతకవలసిన ఆయుష్కాలం అంతా బ్రతకక ముందుగానే చనిపోతాడట. కారణం ఏంటంటే వాడు చేసే పాపాలకే. అదే చెప్తుంది, వాడు తిందాము తాగుదామని ఆ కూలివారి పైసలు ముంచేసి 4 రోజులు కూలి చేయించుకొని 1 రోజు కూలి ఇచ్చి ధాన్యమంతా సమకూర్చుకొని దేవుణ్ణి మర్చిపోయి ప్రాణంతో మాట్లాడుకుంటున్న వాడిని దగ్గరికి సాయితాన్లో వచ్చారట. ఎవరిని అడుగుతున్నారు? వాడిని అడగట్లేదు,
అడుగుతున్నా అది అడిగే అదుకో దెయ్యాలకు దురాత్మలకు లేవు. దేవుణ్ణి అడుగుతున్నాడట, ప్రభువా మరి ఇంకెందుకు ఇక ఈ భూమి మీద నిన్ను జ్ఞాపకం కూడా చేసుకుంటాడు వాడు, నువ్వు ఇచ్చిన అన్నం అంతా పెట్టుకొని తినుము త్రాగమంటున్నాడు, పరమపాపి మందిని ముంచినోడు, ఈ పాపాత్ముని మీద నీ కన్ను దృష్టి ఎందుకు, ఇక సెలవిచ్చేస్తే మేము తీసుకోపోతాం. అరే వానికి ఇంకా ఆయుష్ ఉన్నది కదరా, అది ఉన్నా మేము ఒప్పుకోం సార్, మా ఇష్టం ఇప్పుడే తీసుకోపోతాం అని. అయ్యో ఎంత పని చేసినావు, నీ కాలమునకు ముందే నువ్వు పోచున్నావు అని దేవుడు అనుకుంటున్నాడు. అది చాలామంది జీవితాలు అలాగే గడిచిపోతాయి. అందుకని సమయము దేవుడు మనకిచ్చిన దాన్ని మనం సద్వినియోగము చేసుకుందాం. గద్దించు సింహము వలె వాడు ఎవరిని మింగుదునా అని ఎదురు చూస్తున్నాడట. ఎందుకు మింగుతావురా, ఎవడైనా దొరికితే మింగేద్దాం, వేసేద్దాం అంటే అర్థం ఏంటంటే వాడిని చంపేసి నరకానికి తీసుకెళ్దాం. వాడు ఇంకా వేసున్నా సరే వేసేసుడు, ఎందుకంటే వీడు రేపటిదాకా బతుకుంటే ఒకవేళ ఏ స్వార్థికుడో పనివాడు వచ్చి వాడిని మార్చేస్తే తొందరగా చంపేద్దాం. అందుకే దేవుడారా మనము సహనము బుద్ధి జ్ఞానము కలిగి కోపాన్ని అదుపులో పెట్టుకొని ఇంద్రియ నిగ్రహము గల ఆత్మని పొంది మనము ఒక్కొక్క అడిగేస్తున్నట్లయితే మనము ఆయుష్ ఉన్నంత కాదు, ఈచ్కియలాగా ఆయుష్ మించి బతకచ్చు. దేవునికి స్తుతి కలుగునుగాక. ఆమేన్. ఈచ్కియాకు 15 సంవత్సరాలు, అసలైతే ఈచ్కియా ఆయుష్ అయిపోయింది, దేవుడు పెట్టిన ఆయుష్, కానీ పెంచేసిండు. దేవుడు తుడిచి మళ్ళీ రాసిండు 15 సంవత్సరాలు గ్రంథంలో ఆయుష్. అలాగున దేవుని కొరకు నువ్వు బతుకుతే ఇంకా ఆయుష్ కూడా పెంచవచ్చు. నువ్వు దుర్మార్గ పనులు చేస్తే ఉన్న ఆయుష్ కంటే ముందు చచ్చిపోవచ్చు. ఇది బైబిల్ చెప్తున్న సత్యం. చాలామంది అంటారు దేవుడు రాసిన రాత ఒక్కసారి అదే అవుతుంది, ఇక మారనే మారదు. లేదు, మా యేసుప్రభు అట్లా కాదు, మళ్ళీ ఆ రాసే మలిపి మళ్ళీ రాస్తాడు. ఆయన సిద్ధమే సిద్ధిస్తుంది, దేవుడు చెప్పి సత్యం ఉండరా. అందుకని మీ కోపము సూర్యుడు అస్తమించలోపు ఉండనీయకుడి. ఎందుకు? అపవాదికి చోటు దొరుకుతుంది. అంటే అపవాదికి చోటు ఎక్కడ బాబు అంటే నీ ఇంట్లో, బజార్లో, బాత్రూములో, బెడ్రూములో కాదు, నీ హృదయములో. సాతాను కావలసింది నీ హృదయములో స్థలం, సాతాను కావాల్సింది నీ అవయవ ఇంద్రియములలో స్థలం. వాటిని పట్టుకొని నిన్ను చిన్న భిన్నము చేసి, నిన్ను పిచ్చివాన్ని చేసి, 10 మంది ముందు నీకు విలువ లేకుండా చేసి, కిరాక్గాన్ని చేసి పడేసి చంపేస్తాడు. కొంతమంది సూసైడే చేసుకుంటారు అవమానాలు తట్టుకోలేక. యూదా ఇస్కరేతు చేసుకోలేదా? యూదా ఇస్కరేతు ప్రేరేపింపబడి అమ్ముకున్నాడు పైసలకి. అయితే అమ్ముకునేటప్పుడు ఏమనుకున్నాడు, నా సచ్చిన లాజర్ లేపిన యేసు ప్రభు ఆయన్ని ఎవడు చంపుతాడరా, మనకు పైసలు వచ్చేస్తే మంచిగా జాగా ఇల్లు కొనుక్కొని ఎంజాయ్గా బతకచ్చు, ఆయన సావాళ్లే. కానీ ఆయన పట్టుకెళ్ళి కొడుతున్నారట, చంపేస్తున్నారట. తెలియంగానే అమ్మ అట్లా జరుగుతుంది అనుకోలే నేను, నా పని ఈ డబ్బులు నాకు అద్దులే అంటాడు, పడేస్తున్నాడు. అయితే సాతాను ఊరుకుంటాడా? అంతరింద్రియములో దూరి నువ్వెందుకురా బతికి ఒక నీతిమంతుని అసలు ఆయన పట్టించమన్నది ఈడే, ఆ పైసలకు అమ్ముకోమన్నది వీడే. మళ్ళీ వీడు పశ్చాత్తాపం పొంది ఎక్కడ యేసుప్రభు కాళ్ళ మీద పడి రక్షణ పొందుతాడో అని, వీడు పశ్చాత్తాపం పొంది యేసయ్య కాళ్ళ మీద పడితే రక్షణ పొందుతాడని, ఎందుకురా నీ బతుకు, నీతిమంతు నమ్ముకున్నోడా, నీ ముఖం భూమి మీద ఎందుకు చూపిస్తున్నావురా, సావక చచ్చిపో 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 అని ప్రేరేపించింది వీడే. అందుకే చెప్తున్నా, మనం అపవాదికి చోటు ఇవ్వనే కూడద్దు. కోపం వస్తుంది, పొరపాటు జరుగుతుంది, పర్వాలేదు, నువ్వు బుద్ధిమంతునివి కదా, వెంటనే నీ అంతరింద్రియములను ప్రభు స్వాధీనంలో తీసుకొచ్చుకో, పరిశుద్ధాత్మను దలుచుకో. ప్రభువా యుద్ధము నీదే, నేను ఎందుకు చేస్తా తండ్రి, నువ్వు చూసుకో తండ్రి అని దేవునికి వదిలిపెట్టి నీవు దేవుని వైపు కనులెత్తి కన్ను మూసుకొని నువ్వు ప్రార్థన చేయి. దేవుడే నీ ఉదయం 6 గంటలో శాంతిపరుస్తాడు. ఎవరి మీద నీ కోపం ఉందో ఆ కోపం మాయమైపోతుంది. అయితే దేవుడు అక్కడ పనిచేసి అతడు నీకు స్నేహితుడన్న అవుతాడు, లేకపోతే అతడికి బుద్ధి అన్న చెప్తాడు. దేవుడు ఏదో ఒకటి అవుతుంది. సమస్తము మన మేలుకై సమకూడి దేవుడు జరిగిస్తాడు. తొందరపడద్దు. తొందరపాటు గుణములు ద్వారా, కోపము ద్వారా, అహంకారం, గర్వము ద్వారా సాతానుకు అవకాశం దొరుకుతుంది. సాతానుకు మీరు అవకాశం ఇవ్వకండి. మీ సూర్యుడు అస్తమించే వరకు మీ కోపం నిలిచి ఉండకూడదు.
అపవాదికి మీ హృదయములో, మీ శరీరములో చోటు దొరుకుతుంది. రాత్రిపూట పడుకున్నాక నిన్ను చిందర బందర చేసి పడుతున్నా సైతాన్ గారు. అందుకని దేవులారా, సమయం యొక్క సద్వినియోగం చేసుకుందాం. పగమన తీర్చుకోక దేవుని కొరకు అప్పచెప్పుదాం. మనం బుద్ధివంతుల వలె ఇంద్రియ నిగ్రహం గల ఆత్మని పొందుకుందాం. మనం బుద్ధిహీనుల వలె మన కోపాన్ని మన హృదయములో పగను నివసింపజేసుకోవద్దు. బుద్ధిహీనుడమైపోతాం. పగ ద్వేషం తొలగించే. అది విషం. అది విష కూరలు తెరుస్తుంది. పగ ద్వేషం నిన్ను బాగా ఉంచదు. నీ ఎముకలను కుళ్ళ చేస్తుంది. నీ ఎముకలు, నీ శరీరం ఆరోగ్యం కూడా ఉండదండి. పగ ద్వేషము లోపల కుట్ర పెట్టుకున్న వాళ్ళు శరీరంలో సరిగ్గా నిద్రపట్టదు. రాత్రి వాళ్ళకి అటు బొరుతారు, ఇటు బొరుతారు, నిద్రపట్టదు, చక్కగా ఆరోగ్యం ఉండదు, తింటే పేగి పట్టదు. మనిషి ప్రశాంతమైన నిద్రపోయినప్పుడే పొద్దున్న లేస్తే ఆరోగ్యం అనిపిస్తుంది. అలా జరగడానికి కారణం ప్రశాంతత కావాలి. ప్రశాంతత నీకు ఎక్కడ దొరకదు. యేసయ్యతో సమాధాన పడితే దొరుకుతుంది. భూమి మీద ఎవరి మీద కుట్ర పగ పెట్టుకోకపోతే దొరుకుతుంది. నలుగురికి సహాయం చేస్తే ప్రశాంతత దొరుకుతుంది. 4 రోజులైంది ఒక ఆయన అన్నం లేక మీ ఇంటి ముందుకు వచ్చాడు. అయ్యా అమ్మా, 4 రోజులైంది భోజనం లేక నాకు కాస్తేమని ఉంటే పెట్టమ్మా అని నిన్ను అడుగుతున్నాను. నువ్వు అప్పుడే కైగిలి పోయొచ్చినావు. ఉన్నదే ఇంత అన్నం, అది కలుపుకొని తిందామని చేయి కడుక్కొని కూర్చున్నావు. వినండి, వాడిని చూడంగానే నీకు జాలేసింది. లోపలికి తీసుకొచ్చి అడ కూర్చోబెట్టి ఆ ఉన్నన్నం అంతా ప్లేట్లు పెట్టేసిన. వాడు తింటున్నాడు. నీకు ఆకలి మండుతుంది, అతను తింటున్నాడు. అంత అయిపోయినాక, అమ్మా 4 రోజుల ఆకలి, నాకు అన్నం పెట్టినావు, దేవుడు నేను దీవించునుగా. కానీ అతడు నేను దీవించి పోతుంటే, ఆ 4 రోజుల ఆకలి తీరినోడు సంతోషపడుతుంటే నీకొచ్చే ఆనందము నువ్వు అని పెట్టకుండా ఆ అన్నము తింటే కూడా రాదు. ఆ అన్నము తింటే రాని సంతోషము, ఆనందము ఒకరికి సహాయం చేస్తే వస్తుందండి. అది పైసలు పెడితే రాదు. నువ్వు బిర్యానీ తిన్నా నీకు రాదు ఆ సంతోషం. అలా నీ కడుపు నిండినట్టు అవుతుంది, నీకు ఆకలి చచ్చిపోతుంది. నువ్వు మంచి వెళ్ళడి పడుకున్నా సరే ఆ రోజు అద్భుతమైన సంతోషం కలుగుతుంది నీ శరీరం. కారణము నీ హృదయమే సంతోషంతో నిండింది. సంతోషమే నీ ఆరోగ్యం అయిపోతుంది. సమాధానమే నీకు ఆరోగ్యం అయిపోతుంది. మంచితనమే నీకు ఆరోగ్యం అయిపోతుంది. ఇవన్నీ దైవ లక్షణాలు. ఇవి పరలోక ఆస్తులు. ప్రేమ, దయ, కరుణ, పరలోక ఆస్తులు. ఈర్ష్య, పగ, ద్వేషం, నరకాస్తులు. నువ్వు నరకానికి పోయే ఆస్తులు సంపాదించుకుంటున్నావా? పరలోకానికి పోయే ఆస్తులు సంపాదించుకుంటున్నావా? ఆలోచించుకోండి ఈరోజు రాత్రి. ప్రేమ, కరుణ, దయ, ఇదంతా పరలోక నిత్య జీవపు ఆస్తులు. పగ, ద్వేషం, కుట్ర, ఇవన్నీ నరకానికి వెళ్ళే ఆస్తులు. మానవుడు ఏ ఆస్తి సంపాదించుకుంటాడు? యేసయ్య అంటున్నాడు, నా మాట వినండి, మీ శరీరంలో ఉన్న అవయవాలను సాతాను పనిచేస్తాడు కనుక మీరు నీ మనస్సు నా మీద పెట్టండి, మీరు బతుకుతారు. ఎవరి మనస్సును ఆయన మీద ఆనుకున్న వాడిని నేను పూర్ణ శాంతి గలవను. మన మనసు దేవుని మీద పెడదాం. ఆ ప్రభు వైపు చూద్దాం. ప్రభు రాజ్యానికి చేరుకుందాం. ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఈ వాక్యాన్ని మీ హృదయంలో ఫలింపచేయుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన తండ్రి, కొద్ది మాటలు అయ్యా మీరు మాతో మాట్లాడారు. సమయము పోనీయక, మీకు ఇచ్చిన సమయాన్ని ఒక్క క్షణం కూడా వేస్ట్ చేయక, బుద్ధివంతుల వలె మంచి పనుల మీద, సమాధానం మీద సద్వినియోగం చేసుకోండి అని చెప్పారు. మీ కోపము సూర్యుడు అస్తమించే వరకు, అస్తమించక ముందే మీరు మీ కోపాన్ని తీసేసుకోమని చెప్పారు. అపవాదికి చోటు ఇవ్వకండి అని చెప్పావు. చాలా మాటలు చెప్పావు తండ్రి. విన్నటువంటి నా సోదరమని ఎవరెవరి కుటుంబాలు ఉన్నారో వారి కుటుంబంలో ఒకవేళ భార్యాభర్తల మధ్యలో, పిల్లల మధ్యలో ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నట్లయితే, ఇలాంటివి వాళ్ళు ఎదుర్కొంటున్నట్లయితే, ఈరోజు ఈ ప్రసంగం విన్న వారి కుటుంబములో యేసు నామములో ఇంద్రియ నిగ్రహము గల ఆత్మ పనిచేయునుగాక. అందరి హృదయంలో నివసించి కాదు. ఇక నువ్వు తప్ప మాకు ఎవరు దిక్కు లేరు ప్రభావ. మేము గెలవలేం. మా అవయవాలను మేము గెలవలేం తండ్రి. నువ్వు ఉంటేనే గెలుస్తావు స్వామి. పౌలయ్య అన్నాడు, నా యందు మంచిదేది నివసించదు. మంచి చేయాలన్న కోరిక నాకు వస్తుంది కానీ చేయలేకపోతున్నాడు. అంత పెద్ద భక్తుడే అయ్యో యేసు ప్రభు తప్ప దిక్కు లేదని అయ్యో అన్నాడు. మేమే పట్టులం తండ్రి. నువ్వు కూడా మాకు కావాలి. నీవే మమ్మల్ని గెలిపించమని పెట్టుకుంటూ ప్రతి ఒక్కరి హృదయంలో నీ ఆత్మకార్యం చేయమని
మా రక్షకుడు ప్రభువైన యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మంచిది, అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. దేవుని చిత్తమైతే మరొక దినం కలుసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ. ఆమేన్.